హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రౌడీ ట్విన్ బాయ్ శ్రీహరి షో. సో ఇవాళ వచ్చేసి నేను పిల్లల స్నాక్స్ బాక్స్లో ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. నిన్న వాళ్ళు చాలా గొడవ పెట్టారు, పన్నీర్ కావాలి కావాలి అని. సో అందుకని ఇవాళ మార్నింగ్ పన్నీర్ తెప్పించాను. సో ఇక్కడ పక్కనే దొరుకుతాయి అన్ని రకాల మిల్క్ ప్రోడక్ట్స్. సో అక్కడైతే చాలా బాగుంటుంది. ఆల్రెడీ మేము ట్రై చేసాము. సో షాప్‌లో అక్కడ వాళ్ళు పన్నీర్ వాళ్ళే ఓన్‌గా ప్రిపేర్ చేస్తారు. ఆల్రెడీ 2, 3 టైమ్స్ ట్రై చేసాము ఎలా ఉంటది ఏంటి అని. నాకైతే చాలా నచ్చింది. అందుకని నేను అదే ప్రిఫర్ చేస్తాను ఎక్కువ. పన్నీర్ అయితే తీసుకొచ్చాము. సో అవి స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసి పిల్లల బాక్స్‌లో పెట్టాలని ప్లాన్ చేశాను ఇవాళ. ఓకే, ఇది పెట్టేసి సో పన్నీర్ ఎలాగో చాలా హెవీగా ఉంటుంది, మార్నింగ్ టైంలో ఎక్కువ తినలేరు. కానీ వాళ్ళు నిన్న నుండి అడుగుతున్నారు కాబట్టి పెడుతున్నాను. సో మీరు చూస్తే ఇది వాళ్ళ కోసం నేను తీసే ఇది కట్ కనిపి. సో నేనైతే కొంచెం నెయ్యి తీసుకున్నాను. ఆ నెయ్యిలో పన్నీర్ ముక్కలు అయితే ఫ్రై చేస్తున్నాను. ఇది జనరల్గా పిల్లలు తినడానికి చేస్తున్నాను. సో దీనికి మనం ముందుగానే ప్రిపేర్ ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్స్టంట్ పన్నీర్ రోస్ట్ యూ కెన్ సే. చూసారు కదండి, ఇప్పుడు ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇంతకంటే ఎక్కువగా మనం పన్నీర్ ఫ్రై చేసినా కూడా టేస్ట్ చేంజ్ అవుతుందండి. సో స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారాక బాక్స్లో పెడతాను. నేను ఇలా బార్బిక్యూ స్టైల్లో ఇలా పెట్టానండి. ఇలా చూస్తే పిల్లలకు ఆటోమేటిక్గా డిఫరెంట్ ఫీల్ వచ్చి ఎంజాయ్ చేస్తూ తింటారు అని నా ఫీలింగ్. సో అండ్ ఆల్సో వాళ్ళ హ్యాండ్స్కి గీ కానీ అది అంటదు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. డిఫరెంట్గా ఉంటుంది కూడా వాళ్ళకైనా. సో అందుకని ఇలా ప్లాన్ చేసి బాక్స్లో అయితే ఇలా పెట్టాను. దే విల్ లైక్. ఓకే గైస్, ఒకవేళ మీకు కూడా ఇలా నచ్చితే ఈ విధంగా ట్రై చేసి బాక్స్లో పెట్టండి. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.